నల్గొండ జిల్లాలో 2024 వానాకాలం వ్యవసాయ సీజన్కు సంబంధించి పంటల ప్రణాళిక తయారు చేశామని జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర తెలిపారు. ప్రణాళిక ప్రకారం రైతులకు అవసరమైన విత్తనాలను అంచనా వేసి అవసరమైన మేరకు అందుబాటులో ఉంచామని, పచ్చి రొట్ట విత్తనాలను 65% రాయితీపై సరఫరా చేస్తున్నామని తెలిపారు. రైతులకు విత్తనాల సరఫరాలో ఎలాంటి ఇబ్బంది కలిగినా వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదించాలని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల వ్యవసాయ అధికారులు తమ పరిధిలో ఉన్న విత్తన డీలర్ల షాపులను ప్రతిరోజు తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్ మరియు గ్రౌండ్ స్టాక్ నిల్వలను ధృవీకరణ చేయాలని, 50 ప్యాకెట్ల కంటే ఎక్కువ విత్తనాలు కొనుగోలు చేసిన రైతుల వివరాలను సేకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. అన్ని రకాల బీజీ2, ప్రైవేట్, హైబ్రిడ్ కూడా ఒకే రకమైన నాణ్యత, పరిమాణాలు కలిగి ఉంటాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఒక రకం విత్తనాల కోసమే వేచి చూడకుండా అందుబాటులో ఉన్న విత్తనాల్ని కొనుగోలు చేసేలా రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో జిల్లా స్థాయి, డివిజన్ మరియు మండల స్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ మరియు పోలీస్ శాఖల అధికారులతో విత్తన తనిఖీ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బృందాలు శుక్రవారం నుండి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా స్థాయిలో విత్తనాల సెల్ ఏర్పాటు చేశామని, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే 7288 00023 నెంబర్లో సంప్రదించాలని తెలిపారు.